సిండ్రోమ్ అంటే ఒక రిప్రొడక్టివ్ ఆర్గన్ సిస్టమ్ కాకుండా మిగతా మెటబాలిక్ లైక్ వాళ్ళు ఇలాంటి లేడీస్కి ఇన్సులిన్ ఎక్కువ సెక్రీట్ అవుతుంది. సో ఇన్సులిన్ ఎక్కువ సెక్రీట్ అవడం వల్ల మనం షుగర్ పేషెంట్స్కి పెట్టే మందులు కూడా మనం పెట్టి ఇన్సులిన్ నార్మల్ లెవెల్స్కి తీసుకొచ్చి ఈ లేడీస్ది హార్మోన్స్ అన్ని మనం నార్మల్ చేస్తాము. సో నార్మల్ అయినాక అండ్ మెయిన్ దానికి ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. లైఫ్ స్టైల్ అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా కొద్దిగా మీరు ఎక్కువ వాకింగ్ ఎక్సర్సైజ్ దాన్ని చేయండి చెప్తాము. అది మెయిన్. ఒక 5% మనం వెయిట్ రిడ్యూస్ చేయగలిగితే 20% చేంజ్ అండ్ రిజల్ట్స్ మనకి కానొస్తుంది. సో మెయిన్ మనకి పని చేసే మందులు అంటే మెడిసిన్స్ కాదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సెకండ్ మెడిసిన్స్ పని చేసి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో మెడిసిన్స్ కూడా వాళ్ళు రెస్పాండ్ 6 months పెడతాము, రెస్పాండ్ అవ్వలేదు అండ్ ఇన్ ఎస్పెషలీ పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళ హస్బెండ్కి కూడా ఇవాల్యుయేట్ చేస్తాము. హస్బెండ్కి బాగుంది, ట్యూబల్ ఫ్యాక్టర్ కూడా బాగుందంటే సో వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ హయ్యర్ మేనేజ్మెంట్, దట్ ఈస్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ ఈజ్ ద లాస్ట్. మనం ముందే లాప్రోస్కోపీ చేయము, బికాస్ లాప్రోస్కోపీ చేస్తే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. అయినా కొన్ని కేసెస్ లైక్ మనకి ట్యూబల్ ఫ్యాక్టర్ బాగుంది, మేల్ ఫ్యాక్టర్ బాగుంది అండ్ నాట్ రెస్పాండింగ్ టు మెడికల్ మేనేజ్మెంట్ అయితే వాళ్ళకి మన సర్జరీ సజెస్ట్ చేస్తాము. సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఇప్పుడు మన ఎక్కడ చేస్తే స్కాన్ రిపోర్ట్ PCOD. మనం భయపడాల్సిందా ఇది ఏం లేదు, అది ట్రీటబుల్. మీరు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి మీరు కన్సల్ట్ అయితే దానికి సొల్యూషన్ ఉంది.